ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఒక చక్కని పాఠాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే మరి ఈరోజు మనం చెప్పుకునబోయేటువంటి పాఠం కొంచెం మీరు ఆలోచించాలి దీని గురించి. ఎందుకంటే రకరకాల అపోహలు, రకరకాల భిన్నాభిప్రాయాలు ఈ పాఠం మీద ఉండటం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఆలోచించేటువంటి పాఠం లేక నేర్చుకునేటువంటి పాఠం మతము. అసలు మతము అంటే అసలు ఏమిటి? మతము అంటే ఏమిటి? లోకంలో అనేక రకాలైనటువంటి మతాలు ఉండటం జరిగింది. అయితే అసలు మతము యొక్క పుట్టుక, మతము యొక్క ఆవిర్భావం అసలు ఎలా జరుగుతుంది అన్నది మనం ఆలోచన చేసినప్పుడు, నా అభిప్రాయం ప్రకారం మతము ఎప్పుడూ కూడా ముందుగా ఒక వ్యక్తి ద్వారా ప్రారంభించబడుతుంది. మతము అనేది ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ద్వారా ప్రారంభించబడుతుంది. ఆ వ్యక్తి తరువాత మరికొంతమంది, ఆ తర్వాత మరికొంతమంది, అలా మరి అనేక మంది నమ్మేటువంటి మరి పరిస్థితి అనేది మనం చూస్తూ ఉంటాం. ఇలా ప్రతి మతము కూడా, ప్రతి మతం అది ఏదైనా కానివ్వండి, ఇలాగే పుడుతుంది. అసలు మతము అంటే ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, మతము మరి మన ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ఈ అనేక దేశాలలో అనేక మతాలు ఉన్నాయి. ఒక్కొక్క మతానికి మరి ఒక్కొక్క గ్రంథము ఉంటూ జరుగుతుంది. అలాగే మత గ్రంథాలు లేనటువంటి విశ్వాసాలు కూడా కొన్ని దేశాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మరి మతానికి చరిత్ర ఉంటుంది, కానీ చరిత్రకు మతం అనేది ఉండదు. చరిత్రకు మతం అంటూ ఏది ఉండదు, కానీ మతానికి చరిత్ర ఉంటుంది. మరి చరిత్ర అంటే అసలు చరిత్ర ఎలా తెలుసుకుంటారు అనేది మనం ఆలోచన చేస్తే, ప్రపంచంలో కొన్ని నాగరికతలు, సింధు నాగరికత, మరి హరప్ప, సింధు లోయ, ఇవన్నీ రకరకాల నాగరికతలు మరి ఉండటం జరిగింది. చాలా నాగరికతలు మనకి మయన్ నాగరికత, అదే ప్రతి దేశానికి వారి వారి నాగరికతలు అంటూ ఉండటం జరిగింది. అంటే వారి చరిత్ర, ఆ దేశాలలో వారికి ముందు బ్రతికినటువంటి ప్రజలు ఎలా బ్రతికారు, ఏమి చేశారు అనేది వారికి ఎలా తెలుస్తుందంటే, ప్రతి దేశానికి కూడా శిలా శాసనాల ద్వారా కానివ్వండి, లేక
మరి చరిత్ర పుస్తకాల ద్వారా కానివ్వండి, లేక చర్మపు కాగితాల ద్వారా కానివ్వండి, లేక తాళపత్ర గంధ్రాల ద్వారా కానివ్వండి, లేదనుకుంటే ఆ కాలంలో ఉపయోగించినటువంటి మరి పనిముట్లు, వాడుకునేటువంటి పనిముట్లు, లేక ఆయుధాలు, వీటిని బట్టి చరిత్రను ఇంతకుముందు బ్రతికిన వారు, లేదా మనకంటే ముందు బ్రతికిన వారు ఇలా ఉన్నారు అని మనం అనుకోవడానికి ఒక అవకాశం అంటూ ఉంటుంది. అలాగే ఈ మతానికి ఉంది చూశారు, ఈ మతానికి చరిత్ర ఉంటుంది. కానీ ఆ చరిత్ర ఉన్నటువంటి మతం ఏదైనా కానివ్వండి, అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం క్రైస్తవ మరి మతము అంటూ ఉంటారు చాలామంది. మనం ఆలోచన చేస్తే క్రైస్తవ మతము అంటూ ఉంటారు. మీరు చూడండి, ఎక్కడైనా ఎవరైనా కానీ మనల్ని ఎవరైనా అడిగినప్పుడు సహజంగా వారి నోటి నుంచి వచ్చేటువంటి మాట, అన్యుల నోటి నుంచి వచ్చేటువంటి మాట ఏంటో తెలుసా? మీరు మతం తీసుకున్నారా అంటారు. ఆలోచించండి. ఈ మాట ఎప్పుడో ఒకప్పుడు మనకు ఎదురవుతూ ఉంటుంది. అసలు మతం అంటే ఏమిటి? అసలు దాన్ని తీసుకోవటం ఏమిటి? ఆలోచించాలి. అసలు మతము అంటే ఏమిటి? మరి దాన్ని తీసుకోవటం అంటే అసలు ఏమిటి? అసలు ఇదంతా కూడా మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది విశ్వాసం ఏమిటంటే, మతం అనేది, కొందరి అభిప్రాయంలో మతం అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఈ నమ్మకం ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది ఎవరిలోనైనా కానివ్వండి. ఒక నమ్మకం అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమన్నారంటే ఈ మతాన్ని గురించి, మతం అనేది ఒక మత్తు అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారు అంటే, దేవుడు మనిషిని చేశాడు. దేవుడు మనిషిని చేస్తే మనిషి ఏమి చేశాడు? మతాన్ని సృష్టించుకున్నాడు. దేవుడు మనిషిని చేస్తే మనిషి మతాన్ని సృష్టించుకుని ఆ మతాన్ని సృష్టించుకునేటువంటి క్రమంలో అదే మనిషి తనకిష్టమైనటువంటి రూపాలను కూడా తయారు చేసుకున్నాడు. ప్రపంచంలోనండి నేను మాట్లాడేది, ఎక్కడైనా జరిగేది, వారికి ఇష్టమైనటువంటి రూపాలను తయారు చేసుకుని వారే మరి దేవుడు అనిగా కూడా పిలువబడటం జరిగింది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వారివి. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను. సినాయి కొండ మీద మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకువచ్చేటప్పుడు క్రమంలో ఒక 40 రోజులు ఉండిపోతాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు దారి తప్పి ఏం చేస్తారంటే ఒక దూడను తయారు చేసుకోవడం జరిగింది. ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకొచ్చిన వారు నువ్వే అని ఆ దూడని వారు పూజించటం జరిగింది, ఇశ్రాయేలీయులు. నేను బైబిల్లోది చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మతము అనేది ఏమిటంటే ఒక్కొక్క వ్యక్తి ద్వారా మరి ఆవిర్భావం జరుగుతుంది. అసలు బైబిల్ ఏం చెప్తుంది? అసలు బైబిల్ ఏం చెప్పింది? అసలు మతము గురించి బైబిల్ ఏమి చెప్పింది అన్న దానిని గురించి కొంచెం సేపు మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం
15వ వచనం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట అండి. మతము గూర్చట వేషధారులైనటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి యూదులు, ఆ యూదులలో ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, వీరట తమ మతములో ఒకరిని కలుపుకోవడానికి సముద్రమును భూమిని చుట్టూ వచ్చేస్తారట. అంటే అసలు ఏమిటి దీని అర్థం? దీనిని ఏమంటారో తెలుసండి? మత పిచ్చి అంటారు. ఏమంటే ఒక్క వ్యక్తిని మన మతంలోకి చేర్చుకోవటానికి, లేక ఒక వ్యక్తి మన మతంలోనికి రావటానికి ఇష్టపడినప్పుడు ఏమండి అతన్ని ఎలాగైనా రప్పించటానికి ఏమండి ఆ కాలంలో ఉన్నటువంటి ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎంతగా తెగిస్తారట. అవసరమైతే సముద్రమును భూమిని కూడా చుట్టూ వచ్చేస్తారట. సముద్రం ఎంత పెద్దదండి, భూమి ఎంత పెద్దదండి. అయినను వారి మత వ్యాప్తి అంటే అంత పిచ్చి అన్నమాట. అంత పిచ్చి అంటే ఏంటి? మా మతాన్ని మేము విస్తరించుకోవాలి, మా మతాన్ని మేము విస్తరించాలి, ప్రపంచంలో ఉన్నటువంటి వారి అందరినీ కూడా మా మతంలోనికి చేర్చుకోవాలి అన్నటువంటి ఒక పిచ్చి పరాకాష్ట ఇక్కడ మనకు కనపడుతుంది. ఒక్కరిని తన మతంలోకి, వారి మతంలో చేర్చుకోవటానికి ఏమండి భూమిని, సముద్రాన్ని కూడా చుట్టొచ్చేస్తారట. చివరికి అతనితో వారు ఆ మతంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే చివరికి ఏమైపోద్దంటే పరిస్థితి, వారికంటే కూడా 2 రెట్లు చెడ్డవాడినిగా వాడు చేసేస్తారట. చూసారా? అంటే ఏంటి? వారికంటే కూడా 2 రెట్లు చెడ్డవాడినిగా వాడిని చేసేస్తారట. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు అన్నాడు. అంటే ఏమిటి? ఇక్కడ యూదులలో ఉన్నటువంటి శాస్త్రులని, పరిసయ్యులని ఆయన చెబుతున్నాడు అనమాట. ఈ మాట యూదుల్లో ఉన్నటువంటి శాస్త్రులని, పరిసయ్యులతో ఈ మాటలు ఒకరిని మీ మతం అంటున్నాడు. అంటే ఈ మరి యూదులకి ఏమిటి ప్రత్యేకంగా మతమైనా ఉందా, ఏదైనా ఉందా అనేది మనం ఆలోచన చేస్తే ఏమండి దేవుడు వారికి మతాన్ని ఇవ్వలేదండి. దేవుడు వారికి ఏమిచ్చాడు? మోషే ద్వారా, ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది. మనకందరికీ తెలిసి ఈ విషయం. కృపయు సత్యము క్రీస్తు ద్వారా వచ్చింది, మనకందరికీ తెలుసు. దేవుడు ఏం చేశాడు? మోషే ద్వారా ధర్మాన్ని ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చాడు, కొన్ని నిబంధనలు ఇచ్చాడు. ఇవి మీరు చెయ్యండి అన్నాడు. దాని పేరు ధర్మశాస్త్రము అని పెట్టాడు. అంటే అందులో ఉన్నటువంటి ధర్మము దేవుడు చెప్పింది, అందులో ఉన్నటువంటి వాక్యాలు దేవుడు వ్రాయించినవి, అందులో ఉన్నటువంటి నిబంధనలు దేవుడు మరి మోషే ద్వారా వారికి చెప్పటం జరిగింది. అయితే మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ధర్మము, లేక ధర్మశాస్త్రము, లేక నిబంధన, ఇవన్నీ కూడా కాలక్రమేణా కొన్ని వేల సంవత్సరాలకి దీన్ని మనుషులు ఎలా మార్చేశారు అంటే ఆ కాలంలో ఉన్నటువంటి యూదులు ఒక మతముగా మార్చేశారు. అందుకోసమే యేసుక్రీస్తు వారు ఒకరిని మీ మతములో కలుపుకున్నట్టుకు అంటున్నాడు. ఒకరిని మీ మతములో కలుపుకున్నట్టుకు అంటున్నాడు.
ఆ కాలంలో ఈ ఇశ్రాయేలీయులు కానటువంటి వారిని కూడా యూదులుగా, అంటే ఆ మతాన్ని ఆచరించే వారిగా చేసి వారిని కూడా యూదులుగా పిలువబడటం, యూదులుగా మార్చబడటం కూడా జరిగిందండి ఆ కాలంలో. అంటే అన్యజనులు, ఇశ్రాయేలులో 12 గోత్రాలకి ఏ గోత్రానికి సంబంధం లేనటువంటి వారు కూడా యూదులుగా మారిపోవడం జరిగింది. ఎలా, ఎందుకు మారిపోయారు? వారు ఒక మతాంగంగా దీన్ని తయారు చేసేశారు ఈ యూదులు. కనుక ఇది ఏమైంది అంటే, ఎవరైనా వచ్చి యూదులుగా మారిపోవచ్చు, ఆ మతాన్ని తీసుకోవచ్చు అన్నటువంటి ఇదిగా దాన్ని వారు తయారు చేయటం జరిగింది. అంటే ఏంటి? విస్తరించాలి, మన మతాన్ని ప్రపంచమంతా విస్తరించాలి. అది వారి యొక్క ఆలోచన అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఇది ఎంతవరకు సబబు, అసలు ఇది ఎంతవరకు కరెక్టు అని యేసుక్రీస్తు వారి మాటల్లో మనం ఆలోచిస్తే, ఏమంటే ఆయన ఈ మాటలు చాలా కోపంతో చెప్తున్నాడండి. చాలా కోపంతో చెప్తున్నాడు ఈ మాటలు. అర్థమైందా? ఒకటి మీ అయ్యో వేషధారులే, ఏమంటాడు చూడండి, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకుంటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా మతం అంటే ఎంత పిచ్చో చూడండి. అందుకోసం ఒక వ్యక్తి అన్నాడండి, కార్ల్ మార్క్స్ అన్నాడు, మతం అనేది ఒక మత్తు అన్నాడు. అంటే ఏంటి? ప్రపంచమంతా మన మతం విస్తరించాలి, ప్రపంచమంతా మన మతంలోకి వచ్చేయాలి అన్నటువంటి ఆలోచన ఏమంటే ఈ కాలంలో కూడా ఉంది. ఆ కాలంలోనే కాదండి, ఈ కాలంలో కూడా ఉంది అదే రకమైనటువంటి ఆలోచన. ఏమండి? అందుకోసమే ఏమిటంటే, ఏమండి, మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మతము మనిషి చేసుకున్నదే తప్ప దేవుడు సృజించినది కాదు. దేవుడు సృజించినది కాదు. మరి కొంతమంది ఏమిటంటే, మరి క్రైస్తవ్యాన్ని కూడా మరి మతము అంటున్నారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒక్కసారి వాక్యానుసారంగా మనం ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, ఏమండి 5వ వచనం, వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసయుడిగా ప్రవర్తించినట్టు చెప్పగలరు. చూసారా, ఇక్కడ పౌలు గారు కూడా, ఏమండి, ఇక్కడ పౌలు గారు కూడా ఏం చెప్తున్నాడు? మతము అంటున్నాడు. అది ఏ మతం అంట? యూదులు ఏదైతే మతముగా చేసేశారో, దేవుడు ధర్మాన్ని నేర్పిస్తే, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తే, దేవుడు నిబంధనలను ఇస్తే, వాటన్నిటినీ తప్పుదారి పట్టించి వారికి ఇష్టమైన ఆలోచనలు అందులో చొప్పించి కొన్ని వేల సంవత్సరాలుగా దాన్ని మతముగా మార్చేశారు. మతముగా మార్చేసిన తర్వాత ఏమండి, అందుకోసమే పౌలు గారు కూడా ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి, అంటే యూదా మతం, ఈ యూదా మతములోని బహునిష్టగల తెగను అనుసరించి నేను పరిసయుడిగా బ్రతికాను, నేను పరిసయుడిగా జీవించాను, నేను పరిసయుడిగా ప్రవర్తించాను అంటున్నాడు. చూడండి, అందుకోసమే మనం ఏమిటంటే యేసుక్రీస్తు వారు కూడా ఇదే మాట మాట్లాడారు. అపోస్తుడు ఏంటో పౌలు కూడా ఇదే మాట మాట్లాడాలి. ఏం మాట మాట్లాడారు చూడండి, నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి. ఇది ఒక రాజు దగ్గర విన్నవించుకుంటున్నాడు, తన గురించి తాను చెప్పుకుంటున్నాడు అగ్రిప్ప దగ్గర. 2వ వచనంలో మనకు కనపడుతుంది చూడండి, అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు కనుక. వివాదములను అంటే అనేక వివాదాలు తీసుకొచ్చేసారండి.
అనేక వివాదాలు తీసుకొచ్చేశారు. దేవుడు చెప్పనివి కూడా ఎన్నో ఏమండి అందులో మరి చొప్పించి వారి ఇష్టానుసార రీతిగా ఈ యొక్క దేవుని యొక్క ఆలోచనను లేక దేవుని యొక్క నిబంధనను దేవుని యొక్క ధర్మాన్ని వారు ఏమండి నిజంగా తప్పుదారి పట్టించడం జరిగింది. ఆ కాలంలో ఉన్నటువంటి పరిచయులు కానీ శాస్త్రులు కానీ వీరంతా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ఏమండి అందుకోసమే ఇప్పుడు కూడా చాలామంది ఏమిటంటే క్రైస్తవ్యం ఒక మతము అనుకుంటున్నారు. ఒక మతము అనుకుంటున్నారు. ఇప్పుడే కాదండి, అప్పుడు కూడా అనుకున్నారు. చూడండి, చదువుదాం. ఇదే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 5-6 వచనాలు. ఈ మనుష్యుడు పేడ వంటివాడును భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్లు మేము కనుగొంటిమి అని పౌలు మీద నేరము మోపుతున్నారు. ఏమిటట? నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్లు మేము. అంటే ఏంటి? పౌలు గారు ఎవరిని ప్రకటిస్తున్నారు? యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నారు. యేసును ప్రకటిస్తున్నారు. ఆయన సిలువ వేయబడిన విధానము కానీ, ఆయన తిరిగిన లేచిన విధానము కానీ, ఇవన్నీ కూడా ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఏమండి వారు ఏమని పేరు పెట్టారో తెలుసా? ఈ క్రైస్తవ్యానికి మతభేదము అని పేరు పెట్టారు. నజరేయుల మతభేదమునకు నాయకుడు ఈ పౌలు. మేము కనుగొన్నాం అని ఒక అబద్ధపు సాక్ష్యాలను వీరు చెప్పటం జరిగింది. అంటే క్రైస్తవ్యానికి వారు పెట్టినటువంటి పేరేంటో తెలుసా? మతభేదము. అలాగే ఇంకో వచనం కూడా చదువుకుందాం, చూడండి. ఇదే అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 22వ వచనం. అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము. ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియనని అక్కడ ఉన్నటువంటి యూదులండి. పౌలు గారు రోమాకు వెళ్ళినప్పుడు ఆయన ఖైదుగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు కొంతమందిని పిలిస్తే వారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారట? ఈ మతభేదమును గూర్చి, అంటే ఈ యోధా మతములోనే మరలా భేదాన్ని తీసుకొచ్చేసాడు ఈ పౌలు. ఏంటేంటో చెప్తున్నాడు. ఈ మతభేదమును కూర్చి ఆక్షేపణ చేయుచున్నారు. దీని గురించి మేము కూడా విన్నాము అని పౌలుతోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యూదులు అనటం జరిగింది. ఆక్షేపిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ్యానికి యూదులు పేరు పెట్టినటువంటి పేరు మతభేదము. అంటే ఏంటి? మన మతాన్ని విడగొట్టేస్తున్నాడు, మన మతాన్ని చెరిపివేస్తున్నాడు, మన మతాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాడు, మన మతాన్ని ఆచరించొద్దని చెప్తున్నాడు. అందుకోసమే పౌలు గారిని చంపటానికి కూడా వెనకాడలేదండి వాళ్ళు. వారికి ఎంత పట్టుదల కాకపోతే, ఎంత కసి లేకపోతే చూడండి, పౌలు గారు ఎక్కడైతే మరి ఆయన న్యాయస్థానం ముందు, ఒక రకంగా రాజు ముందు నిలబడ్డాడో అక్కడికి ఎంతో దూరమైనా కానీ అక్కడ కూడా వెళ్ళి పౌలు గారి మీద నిందలు మోపటం, నేరాలు మోపటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ఏంటి? మా మతాన్ని ఎవరు ఏమీ అనటానికి వీలు లేదు, మా మతాన్ని విడగొట్టడానికి వీలు లేదు అని ఒక పట్టుదల వారిలో కనపడుతుంది. కానీ దేవుడు పౌలు గారి ద్వారా వాక్యాన్ని బోధించాడు. ఆ వాక్యమే క్రీస్తు తత్వం అండి. అది క్రైస్తవ్యం. అది క్రీస్తును గూర్చిన మాటలు ఆయన చెప్పడం జరిగింది. దానికి వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకోసమే ఏమండి ఒక మాట చదువుతాను, చూడండి. ఇదే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 15వ వచనం. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవనియు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకు పునరుత్థానము
కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. చూసారా, వారు మతభేదమని పేరు పెడుతున్నారు. చూసారా, అది మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చెప్పున. ఈ మార్గము ఏ మార్గం అండి? అది క్రీస్తు మార్గం. క్రీస్తు మార్గం అండి అదే. వారు మతభేదం అని అంటున్నారు, అది మతభేదము కాదది. క్రీస్తు తత్వం కానీ క్రైస్తవ్యం కానీ మత భేదము కాదట. అదేమిటట? అది మతము కాదట, మతము కాదట. అది ఏమిటది? మార్గముట. వారు మతభేదం అని పేరు పెట్టు ఈ మార్గము చెప్పున నేను నా పితరుల దేవుని సేవించుచున్నాను అని చెప్పడం జరిగింది. ఎంత గొప్ప మాట అండి. అంటే క్రైస్తవ్యం అనేది మతము కాదు, మార్గం. ఇంకొక కింద కూడా చదువుతాం చూడండి, ఇదే 24వ అధ్యాయం 22వ వచనం. ఫెలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై. ఏమండి? ఫెలిక్స్ అనేటువంటి అధిపతి ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై. ఈ మాట ఎవరు అంటున్నారో తెలుసండి? గ్రంథకర్త అంటున్నాడు. ఈ మాట అనేది ఎవరో తెలుసా? గ్రంథకర్త అన్నమాట. అంటే అపోస్తుల కార్యములు ఎవరి చేత అయితే దేవుడు వ్రాయించాడో, ఆ దేవుడు వ్రాయించినటువంటి, దేవుడు ఎవరి చేత అయితే వ్రాయించాడో ఆ వ్యక్తి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమాట అంటే ఫెలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడే. అంటే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఇది మార్గము అని చెప్తున్నాడు. మతము అని ఎక్కడ కూడా చెప్పటం లేదు. ఎక్కడ కూడా ఏమంటే క్రైస్తవ్యం అనేది ఒక మతము అని ఎక్కడా చెప్పటం లేదండి. ఎక్కడ చెప్పటంలా. సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. ఏంటి? ఇది ఒక మార్గము. క్రైస్తవ్యం అనేది ఒక మార్గము. అదే క్రీస్తు మార్గము. అదే దేవుని యొద్దకు వెళ్ళేటువంటి మార్గము. అదే పరలోకానికి వెళ్ళేటువంటి మార్గము. స్వర్గానికి వెళ్ళేటువంటి మార్గము. అదే 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 ఆ మార్గంలోనే ఎవరైనా ప్రయాణం చేస్తే, ఆచరిస్తే, అనుసరిస్తే నా దగ్గరికి చేర్చుకుంటారు, నా దగ్గరికి వస్తారు అని దేవుడు చెప్తున్నాడు గ్రంథకర్త ద్వారా. అంతకంటే ఏం కావాలి చెప్పండి మనకి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. క్రైస్తవ్యం అనేది మతము కాదు, ఒక మార్గం. ఇంకొకసారి ఎవరైనా కానీ మీరు మతం తీసుకున్నారా, మీరు మతంలోకి ఎప్పుడు మారారు అని ఎవరైనా మాట్లాడితే దాన్ని ఖండించండి. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది మతము కాదు. క్రైస్తవ్యం అనేది ఒక మార్గం, పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం. ఈ మార్గాన్ని మనుషులందరికీ ఇచ్చాడండి దేవుడు. ఈ మార్గాన్ని ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? ఎవరు? దేవుడే. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మార్గాన్ని మనకి ఇచ్చాడు. అందుకోసం ఆయన అంటాడు, యేసుక్రీస్తు వారు ఏమంటారండి? నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు చేరలేరు. మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, మీరు పరలోకం రావాలి అంటే, మీరు పరలోకం చేరాలి అంటే నా ద్వారానే అని ఆయన చెప్పటం జరిగింది. యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికేటువంటి దినాలలో. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, క్రైస్తవ్యం అనేది మతము కాదు. కానీ మతముగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది బాధాకరమైనటువంటి విషయం చాలా. క్రైస్తవ్యం మతము కాదు, క్రైస్తవ్యం ఒక మార్గం. ఏమండి? ఆ కాలంలో యూదులు ఈ యొక్క క్రీస్తు మార్గానికి వారు పెట్టినటువంటి పేరు మత భేదమట. వారు మతభేదం అని పెట్టుకుంటున్నారు. చూసారా, మతభేదం అని. మా మతంలోనే భేదాలు తీసుకొచ్చేస్తున్నాడు, ఒక సపరేట్ ఇది తీసుకొస్తున్నాడే ఈ పౌలు అని అనుకున్నారు. చూసారా, అది మత భేదము కాదండి. పౌలు గారు ఏంటంటే, ఏమండి,
దేవుని యొద్దకు లేక పరలోకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని ఆయన బోధించడం జరిగింది. అదే క్రీస్తు మార్గం అండి. అదే క్రైస్తవ్యం, అదే క్రీస్తు తత్వం అదేనండి. అది అర్థం కాలేదు ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులకి. ఈ కాలంలో ఉన్న వారికి కూడా చాలామందికి అర్థం కాలేదండి. యేసుక్రీస్తు అంటే ఏదో చాలా చులకన భావం, చాలా చులకన భావం. ఏమండి, అందుకోసం ఆయన అన్నాడు, మొదట యూదునికి అలాగే నమ్మేవారికి అందరికి కూడా ఏంటట, ఏమండి, దేవుని శక్తి, దేవుని శక్తి అండి వాక్యం. కనుక మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు కొన్ని అవరోధాలు, కొన్ని భిన్నాభిప్రాయాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటిని మనం చాలా లౌక్యంతో, చాలా చాకచక్యంతో, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం ప్రతి మాట మాట్లాడాలి. అందుకోసమే ఎప్పటికైనా ఎవరు కూడా ఏంటంటే మతము అన్న మాట దయచేసి మాట్లాడద్దు. క్రైస్తవ్యం మతము కాదు. క్రైస్తవ్యం మతము కాదండి. క్రైస్తవ్యం ఒక మార్గం. దేవుడు మనకిచ్చినటువంటి ఒక మార్గం, మనం పరలోకానికి వెళ్ళటానికి. ఆ మార్గంలో మనమందరం ఉండాలని ఆయన ఆశ, ఆయన కోరిక. ఈరోజు క్రైస్తవ్యం ఎంతో తెలుసండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో తెలుసా? 250 కోట్ల పైనే క్రైస్తవులు ఉన్నారు ప్రపంచంలో. అత్యధికులు క్రైస్తవులేనండి, అత్యధికులు క్రైస్తవులే. ఇంకా 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 పెరుగుతూనే ఉంటారు. ఎందుకో తెలుసా? దేవుడు ఇది ప్రవేశపెట్టాడు కాబట్టి. ఇది మనిషి ప్రవేశపెట్టలేదు, ఇది మనిషి చేసింది కాదు. ఇది దేవుడు ప్రవేశపెట్టాడు, దేవుడు ఇచ్చాడు, మనిషికి ఇచ్చాడు, మనుషులందరికీ ఇచ్చాడు. ఆలోచించండి. లేదనుకుంటే ఎక్కడో ఇజ్రాయెల్ కంట్రీ, ఎక్కడో బెత్లెహేమ్ అనేటువంటి గ్రామం, యెరూషలేము అనేటువంటి పట్టణం, అక్కడ యేసుక్రీస్తు వారు పుట్టితే ఆయన ఒక 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటే 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు వారి బోధ, 3.5 సంవత్సరాల బోధ, ఏమండి, ఈరోజు ప్రపంచమంతా విస్తరించిందంటే 250 కోట్ల పైనే విస్తరించిందంటే ఆలోచించండి. ఇది ఎవరు ప్రవేశపెట్టింది? ఈ మార్గాన్ని దేవుడు ప్రవేశపెట్టిందే తప్ప మనిషి ప్రవేశపెట్టింది కాదండి. లేదనుకుంటే ఇంత విస్తరించదండి. దానియేలు గ్రంథంలో ప్రవచనాలు కూడా ఉన్నాయి. అది ఎంత అయిపోతుందట? చాలా విస్తరించుతుందట, చాలా భూమి అంతటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులం అయినందుకు గర్వపడాలండి. నేను ఎప్పుడు ఐఎమ్ ఎ క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకుంటాను. నేను ఎస్ ఐఎమ్ ఎ క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకోవాలండి. అంతేగాని క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదండి. క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడితే రేపొద్దున్న మిమ్మల్ని చూసి దేవుడు సిగ్గుపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. క్రైస్తవ్యం ఒక మతము కాదు, అది ఒక మార్గం. అదేంటో తెలుసా? దేవుని యొద్దకు వెళ్ళటానికి, మనం పరలోకం వెళ్ళటానికి దేవుడు మనకిచ్చినటువంటి మార్గం. థ్యాంక్ యూ ఆల్.